ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తులకి జీతాలు, పింఛన్లు ఇవ్వడానికే చాలడం లేదనే విషయం మీరు అందరూ గమనంలోకి తీసుకోవాలి. మంత్రి అచ్చెన్నాయుడు మాటలు విన్నారు అనుల్లా. కూటమి నాయకులు ఇచ్చిన ఒక హామీని అమలు చేయాలంటే ఏకంగా ఆంధ్రానే అమ్మాలన్నట. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు సభల మంత్రి అచ్చెన్నాయుడు ఇట్లా మాట్లాడే వరకు ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. కూటమి సర్కారు అధికారం చేతబట్టి ఏడాది దాటిపోయింది కదా. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి సూపర్ 6 లో చెప్పిన ఒక్కో పథకాన్ని సాల్వ్ చేసుకుంటా వస్తున్నారు. ఇక 15 ఆగస్టు కాడ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా సురువు చేయబోతున్నారు. మొదట్లోనేమో రాష్ట్రం అంతటా ఎక్కడెక్కి ఎక్కడ దిగినా ఉచితమేనని చెప్పిండ్రు. ఇప్పుడేమో దాని జిల్లాలకే పరిమితం చేస్తామని చెప్తున్నారు. ఇక ఎన్నికల యాళ్ళ 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ మహాశక్తి పథకం కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిర్రు కూటమి నాయకులు. ఇక ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుకుంటా ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మాలని పెద్ద బాంబే వెలిసిండు. అంటే ఇచ్చిన హామీని నడి గోదాట్ల కలిపినట్టే ఉన్నది కూటమి సర్కారు. అయినా విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఆ పథకం సాల్వ్ చేస్తే ఎంత మందికి పైసలు ఇవ్వాల్సి వస్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలియదా? ఏం తెలియకుండానే హామీలు ఇచ్చిర్రా? రాష్ట్రానికి వచ్చే ఆందాని ఉద్యోగుల జీతాలు పింఛన్లకే చాలతలేవంటే ఏమన్నట్టు? సంపద సృష్టిస్తామని ఎన్నికలకు ముందే కాదు ఇప్పటి సుతం పదే చెప్పే బాబుకు సంపద సృష్టించుడు ఎట్లనో తెలుస్తలేదా? లేకుంటే ఈ పథకాన్ని ఎగ్గొట్టేందుకే ఇటువంటి ఉద్యమ ముచ్చట్లు మాట్లాడుతున్నారా అని గరానికి వస్తున్నారు పంక పార్టీ నాయకులు. ఇప్పటికైనా ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎట్లా చేస్తారు అనే దాని మీద సర్కారు పెద్దలు సరైన ముచ్చట చెప్పాలి గాని ఇట్లా తప్పించుకునే తరీకల మాట్లాడడం మాత్రం పద్ధతి కాదని కొంతమంది మహిళలు అంటున్నారు. మరి ఈ పథకం మీద చంద్రబాబు ఏం నిర్ణయం చేస్తాడో గాని ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలు హామీలు ఇచ్చుడు, తీరా అధికారం చేత పట్టినాక అమలు చేయలేక ఇట్లా తప్పించుకున్నాడు. ఏందో మరి లీడర్ల తరీకా. అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని పార్టీలకు మళ్ళోపారి పోటీ చేసి అర్హత లేకుండా చేస్తేనే ఇసొంటి అడ్డగోలు హామీలు ఇయ్యరని అంటున్నారు కొందరు సామాజికవేత్తలు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎసొంటి మార్పులు వస్తాయో.